రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం. టాపిక్ పేరు ఏంటి బేట? హ్యాడ్ టు. ఏంటి? హ్యాడ్ టు. ఈ స్ట్రక్చర్ ఇప్పుడు వాడాలంటే గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అంటాం. నేను నిన్న ముంబై వెళ్లాల్సి వచ్చింది, ఆమె హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది, అతడు ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి వచ్చింది, నేను ఇంటర్మీడియట్ లో ఎంపీస్ తీసుకోవాల్సి వచ్చింది, అతడు పాలిటిక్స్ లోకి ప్రవేశించాల్సి వచ్చింది, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరంతా హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ హ్యాడ్ టు తీసుకోవాలి, ప్లస్ V1 తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సూత్రం చెప్పండి. 1 సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మళ్ళీ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సే అగైన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సూత్రం అన్నమాట. సూత్ర ప్రకారంగా ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఆర్ యు రెడీ? రైట్. నేను నిన్న ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు ముంబై ఎస్టర్డే. ఐ హ్యాడ్ టు గో టు ముంబై ఎస్టర్డే. నెక్స్ట్, మేము ముంబై వెళ్ళాల్సి వచ్చింది. నేను ఎస్టర్డే అనలే, మేము ముంబై వెళ్ళాల్సి వచ్చింది. మీరు ముంబై వెళ్ళాల్సి వచ్చింది. వారు ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అతడు ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఆమె ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఏ సబ్జెక్ట్ తరఫున హ్యాడ్ టు రావాలి, V1 రావాలి. హ్యాడ్ టు వస్తే V1, హ్యాడ్ టు ప్లస్ V1. రైట్. సో కోటి వాక్యాలు రాసిన సరే హ్యాడ్ టు తర్వాత V1 రావాలి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ టాపిక్ లో పాజిటివ్ ఆన్సర్స్ ని ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ని ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ని ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ని ఎలా అడగాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు మీరు యు అనే సబ్జెక్ట్ ఏదైనా ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్తే ఆమె ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, 4 రకాల వాక్యాలు అడగాలి. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. అడుగు బాబు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీష్ లో చెప్పండి అమ్మా. ఇది ఒక పాజిటివ్ ఆన్సర్, దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? You had to learn English. లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. నేర్చుకోవాల్సి రాలేదు. పాజిటివ్ ఏమో మీరు నేర్చుకోవాల్సి వచ్చింది, నెగిటివ్ ఏంటి మీరు నేర్చుకోవాల్సి రాలేదు. చెప్పమ్మా. You don't have to learn. Did not అనాలి. ఈ టాపిక్ లో నెగిటివ్ సెంటెన్సెస్ ని డిడ్ నాట్ అనాలి. మరి హ్యాడ్ బికమ్స్ హ్యావ్ అన్నమాట. యూ డిడ్ నాట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలి. చెప్పండి. You did not have to learn English. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చిందా? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చిందా? Did you have to learn English? డిడ్ యూ Have to learn English. హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్? వెరీ గుడ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి రాలేదా? ఇది నెగిటివ్ క్వశ్చన్. Didn't you have to learn English? వెరీ గుడ్. క్లాప్స్. వెరీ గుడ్. మీరు ఇప్పుడు దే అనే సబ్జెక్ట్, వారు హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. పాజిటివ్ సెంటెన్స్, వారు హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. చెప్పమ్మా. వారు They had to come to Hyderabad. నెగిటివ్ సెంటెన్స్, వారు హైదరాబాద్ కు రావాల్సి రాలేదు. వారు హైదరాబాద్ కి రావాల్సి రాలేదు. They didn't have to come to Hyderabad. వెరీ గుడ్ బేటా. పాజిటివ్ క్వశ్చన్, వారు హైదరాబాద్ కి రావాల్సి వచ్చిందా? Did they have Did to they have to come Did to they have to Hyderabad? come to Hyderabad అన్నారు. Did they have to come to Hyderabad? వెరీ గుడ్. నెగిటివ్ క్వశ్చన్, వారు హైదరాబాద్ రావాల్సి రాలేదా? Didn't they have to come to Hyderabad? వెరీ గుడ్. నెక్స్ట్, యు అయిపోయింది, దే అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్ హీ బాబు. అతడు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. అతడు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. చెప్పు బేటా. He had to learn Hindi. వెరీ గుడ్. నెగిటివ్ ఆన్సర్, అతడు హిందీ నేర్చుకోవాల్సి రాలేదు. He didn't have to learn Hindi. పాజిటివ్ క్వశ్చన్, అతడు హిందీ నేర్చుకోవాల్సి వచ్చిందా? Did he have to learn Hindi? నెగిటివ్ క్వశ్చన్, అతడు హిందీ నేర్చుకోవాల్సి రాలేదా?
Didn't he have to learn Hindi? వెరీ గుడ్ క్లాప్స్. సబ్జెక్ట్ షీ బాబు మీ ఇష్టం ఏదైనా 4 వాక్యాలు అడుగు. షీ పైన పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అడుగు. ఆమె సీఎం ని కలవాల్సి ఉంది. రాంగ్ క్వశ్చన్. ఆమె సీఎం ని కలవాల్సి వచ్చింది. She had to meet CM. వెరీ గుడ్. ఆమె సీఎం ని కలవాల్సి లేదు. కలవాల్సి రాలేదు. ఆమె సీఎం ని కలవాల్సి రాలేదు. She didn't have to meet CM. ఆమె సీఎం ని కలవాల్సి వచ్చిందా? Did she have to meet CM? వెరీ గుడ్. ఆమె సీఎం ని కలవాల్సి రాలేదా? Didn't she have to meet CM? వండర్ఫుల్ వండర్ఫుల్. సో చూస్తున్నారు కదా ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, ఇది లైవ్ క్లాస్ అండి. చూడండి ఇక్కడ పిల్లలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళు ఆడుతూ పాడుతూ ఈజీగా పెన్ను పేపర్ లేకుండా అంటే కలం కాగితం లేకుండా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. మీరు కూడా హైదరాబాద్ లేదా పాలమూరు రండి. పెన్ను పేపర్ లేకుండా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు మేమందరం చప్పట్లతో స్వాగతం తెలియజేసి సెలవు తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు చేయండి.